ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒక దైవజనుడు ఒక నటీమణితో యేసు ప్రభువారిని నమ్మి మారు మనసు పొందమ్మా అని తెలియజేశారు. ఆ మాట వినగానే ఆ నటీమణి నవ్వుతూ, నేను ఇప్పుడే యవనంలోనికి ప్రవేశించాను, నా అందచందాలతో అనేకులను ఆకర్షించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాను, కావాలంటే నా వృద్ధాప్యంలో యేసు ప్రభువారిని నమ్ముకుంటాను లేండి అని చెప్పి ఆ దైవజనుడికి కాఫీ అందించారు. ఆ కాఫీ సగం త్రాగిన ఆ దైవజనుడు, ఈ సగం కాఫీ నువ్వు త్రాగమ్మా అని చెప్పి ఆ నటిమణికి అందించారు. ఆ మాట వినగానే కోపంతో రెచ్చిపోయిన ఆ నటిమణి, మీరు సగం తాగిన ఈ ఎంగిలి కాఫీ నాకెందుకు, అవతలికి పారేయండి అని ఆ దైవజనుడితో అన్నారు. అప్పుడు ఆ దైవజనుడు, నీవు ఎంగిలి కాఫీ వద్దన్నట్లుగానే నీ పూర్తి జీవితాన్ని పాపములో జీవిస్తూ పాపానికి వాడుతూ చివరగా నీ వృద్ధాప్యం ముందు నీ జీవితాన్ని దేవునికి ఇస్తానంటే దేవుడు నీ జీవితాన్ని వద్దంటే నీవేమి చేస్తావు అని ఆ నటిమణితో అనినప్పుడు ఆ నటిమణి విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపడి మారు మనసు పొందింది. ఈ విధంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యవన కాలపు ఇచ్చలతో ఇష్టానుసారముగా జీవిస్తూ పాపములో బ్రతుకుతూ నీ చివరి దినాలను దేవునికి ఇస్తానంటే ఆ జీవితం దేవునికి ఎందుకు? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునమని మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలిసి కూడా పాపములో జీవిస్తూ తరువాత నేను పశ్చాత్తాప పడతానులే అనే ఆలోచనకు మన జీవితంలో చోటియక దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధముగా మనం జీవించినట్లయితే ఆయనిచ్చు దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితాలలో మనం పొందుకోగలం. ఆమేన్.